హాయ్ ఎవ్రీవన్. మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ ప్రైజింగ్ గాడ్ ఫర్ గివింగ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మేక్ దిస్ వీడియో ఫర్ ది క్రిస్టియన్స్. ఈ వీడియో ఓన్లీ క్రైస్తవులను ఉద్దేశించి మాత్రమే మాట్లాడటం జరుగుతుంది. ఈనాడు భారతదేశంలో చాలా దాడులు జరుగుతున్నాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి క్రైస్తవుల మీద జరగడానికి. కానీ ఈరోజు నేను ఒక చిన్న కారణాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఈనాడు క్రైస్తవులు చాలామంది ఛాలెంజెస్ చేస్తున్నారు. ఒక సెమినార్స్ కానీ పెట్టుకొని, డిబేట్స్ పెట్టుకొని చిన్న ఛాలెంజెస్ చేస్తున్నారు. ఆ ఛాలెంజెస్ వల్ల ఏం జరుగుతుంది, ఆ ఛాలెంజెస్ తర్వాత పర్యవసానం ఏంటి అని ఆలోచన చేస్తే, ఇద్దరు వ్యక్తులు కూర్చుంటున్నారు. వాళ్ళ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని తన్నుకుంటున్నారు. బైబిల్లో ఉన్న వాస్తవ తప్పులు చూపిస్తానని వాళ్ళు అంటున్నారు. లేదా భగవద్గీత రామాయణం అలా వాళ్ళ హిందూ మైథాలజీ నుంచి మిస్టేక్స్ చూపించి క్రైస్తవులు, బైబిల్లో ఉన్న మిస్టేక్స్ చూపించాలని ప్రయత్నిస్తూ హిందువులు వీళ్ళు తనుకుంటూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. కానీ ఈ వీడియోస్ వల్ల జరిగే ఇంపాక్ట్ ఎలా ఉందంటే, వాళ్ళకు చేసిన చిన్న వీడియో కొన్ని వేల మంది భారతదేశంలో చూస్తున్నారు. ఆ వేల మందిలో వందల మంది ఆ వీడియోకి రియాక్ట్ అవుతున్నారు. చూసిన వందల మందిలో పదుల సంఖ్యలో మంది ఏం చేస్తున్నారంటే, ఆ వీడియో చూసి ప్రభావితం అయ్యి దాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు. దట్ ఈస్ ద వన్ రీజన్ ఫర్ హరాసింగ్ ఆర్ మేకింగ్ అటాక్స్ ఆన్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా. సో నా బెస్ట్ సజెషన్ ఫర్ ద క్రిస్టియన్ ఈస్ డోంట్ గో ఫర్ ఛాలెంజెస్ చేయవసరం లేదు. బైబిల్ గ్రంథంలో ఏముంది అది చెప్తే చాలు. బైబిల్ ఈజ్ ఎ ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ ద హ్యూమన్ లైఫ్స్. బైబిల్లో ఉన్న విషయాలు చెప్తే చాలు మానవుని జీవితం మార్పు చెందుతుంది. బైబిల్లో ఉన్న మాటలు చెప్తే చాలు వ్యక్తి ప్రభావితమవుతాడు. ఆ వ్యక్తిలో ఉన్న దోషాలు పోయి మంచి మార్గంలో అడుగుపెడతాడు. బికాస్ బైబిల్ టీచెస్ ద గుడ్ వే అండ్ రైట్ వే అండ్ ఫ్రూట్ఫుల్ వే. ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి ఫలభరితమైన మార్గాన్ని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంటుంది. సో మీరు బైబిల్లో ఉన్న విషయాలు మాట్లాడండి, బైబిల్లో ఉన్న విషయాలను ప్రస్తావించండి. అంతే తప్ప ఎదుటి మతాల వారిని దూషించే విధంగా, ఎదుటి మతాల వారిని కించపరిచే విధంగా వీడియోస్ పోస్ట్ చేయొద్దని నా మనవి. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ మతాల గురించి మాట్లాడి మనం తప్పుపట్టుకోవడం కాదు. కానీ నా సజెషన్ ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఏం చెప్పాడో దేవుడు ఆ విషయాలు చెప్పండి చాలు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా మాటలు ప్రకటించమన్నాడు. ఆయన మాటలు మీరు ప్రకటించడం తప్ప ఎదుటి మతాల వారిని ప్రభావితం దేవుడిగా పిలువబడుతున్న ఆ దేవుళ్ళని మీరు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఆయన ఎలా చేశాడు, ఎలా చేశాడు అని చెప్పడానికి మనకు అవకాశం. బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ట్రూత్స్ దట్ దేర్ గాడ్స్ హ్యాస్ బీన్ ఆరిజిన్డ్. ఆ దేవుడు పుట్టాడు అనడానికి ఆధారాలు లేవు, ఏమీ లేవు. వాళ్ళ గురించి మీరు మాట్లాడడానికి అవకాశం కూడా లేదు. సో మై సజెషన్ ఈజ్ ఫర్ ద క్రిస్టియన్స్, those who are going for challenges, never go for challenges. Just share what the Bible says. That is the true way of Christian. అది నిజమైన బోధ. దేవుని వాక్యాన్ని ప్రకటించండి, బైబిల్ ఉన్న విషయాలు ప్రకటించండి తప్ప ఎదుటి మతాలలో వారి దేవుళ్ళుగా పిలువబడుతున్న ఆ దేవుళ్ళ గురించి మీరు మాట్లాడద్దు. అది మనకు తగదు, అది మంచి పద్ధతి కాదు. దేవుని వాక్యాన్ని ప్రకటించండి, బైబిల్ ఉన్న విషయాలు చెప్పండి. ఈనాడు ప్రపంచంలో అనేక మంది దేవుణ్ణి అంగీకరిస్తున్నారంటే దానికి కారణం బైబిల్ ఉన్న వాస్తవిక సంఘటనలు. ఎందుకంటే అది జరిగింది, జరగబోతున్న విషయాలు బైబిల్లో ఉన్నాయి. సో ఆ విషయాలు మీరు మాట్లాడండి తప్ప వేరే ఒక మతాల గురించి మీరు మాట్లాడి దేవుని యొక్క నామాన్ని అవమానపరచకండి. ఈనాడు దాడులు జరుగుతుందంటే క్రైస్తవుల మీద, దానికి ముమ్మాటికి కారణం మీరు చేస్తున్న ఛాలెంజింగ్ వీడియోస్ చూసి చాలామంది ప్రభావితమై క్రైస్తవుల మీద దాడులు చేస్తారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, మీరు దేవుని పక్షాన ఉండండి. దేవుని మాటలు సూటిగా మాట్లాడండి. వాక్యం ఏం చెప్పిందో ఆ మాటలు ప్రస్తావించండి. బైబిల్లో ఉన్న సంఘటనలు చెప్పండి, బైబిల్లో ఉన్న విషయాలు చెప్పండి. యేసు ప్రభువారు ఎందుకు పుట్టాడు, ఆయన పుట్టుక వెనకాల రహస్యం, ఆయన ఎందుకు మరణించాడు, మరణానికి ఉన్న కారణాలు మీరు జనాలకు ప్రకటించండి. అంతే తప్ప ఎదుటి మతాల గురించి కించపరిచే విధంగా మీరు మాట్లాడకండి, ఆ మాటలు పోస్ట్ చేయకండి. ఇట్ ఈస్ మై బెస్ట్ సజెషన్ అండ్ ఇట్ ఈస్ ద ట్రూ క్రిస్టియన్ లైఫ్ వాట్ ద గాడ్ హ్యాస్ ప్రీచ్డ్ టు us. దేవుడు ఏం చెప్పాడో ఆ విధంగా నడుద్దాం. ఆయన మాటలు మాత్రమే ప్రకటిద్దాం. ఆయన గురించి మాత్రమే సభలలో మాట్లాడదాం. అది మానవ జాతికి అభివృద్ధికి తోడ్పడుతుంది, క్రైస్తవుల క్షేమాభివృద్ధికి కారణమవుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఇక నుంచైనా మీ ధోరణి మార్చుకోండి, దేవుని వాక్యాలు ప్రకటించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేయండి. ప్రభు పరిచర్లో మీ సాగర్.